కఠిన నిర్ణయాలు తీసుకుంటాయి. ఖచ్చితంగా మనం కూడా వాటిని పాటించాలి. పూచా చెప్పకుండా మన వల్ల ఒకరికి ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఇంకొకటి, ఇప్పుడు ఆ ఫ్యాన్స్ వస్తారు. ఇప్పుడు ఇలాంటి పిల్లలు లేరనుకోండి, ఆ ఫ్యాన్స్ కూడా ఇబ్బంది ఉండదు అక్కడ. ఇప్పుడు పిల్లలు వస్తారు, అక్కడ ఫ్యాన్స్ అల్లర్లు కానీ ఏమైనా జరిగి ఆ ఆనందంలో వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తారు. ఒకళ్ళు కాయతాలు ఇస్తారు, ఒకళ్ళు పూలు తెచ్చేస్తారు, ఇంకొకళ్ళు కుర్చీలు ఎక్కడ డాన్స్ వేస్తూ ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు, నెట్టుకుంటారు. వాళ్ళ ఇష్టం. అంటే మైమర్చిపోయి ఉంటారు ఆ హీరో చెప్పే డైలాగులకి, ఆ వచ్చే పాటలు చూసి. సో అలాంటప్పుడు ఈ చిన్నపిల్లలు లాంటి వాళ్ళు థియేటర్లో ఉంటే వాళ్ళకి ఆ ముందు స్క్రీన్ కనపట్లేదనో ఇంకోటనో రకరకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారండి. సో అందుకని ఖచ్చితంగా ఈ టైమింగ్స్ లో నైట్ 11 తర్వాతగా ఈ మార్నింగ్ 11 లోపల ఈ పిల్లల్ని అలౌ చేయకపోవడం నిజంగా మంచిదేనండి. దానివల్ల భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను నివారించామనుకోవచ్చు కూడా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హైకోర్టు ఆదేశాలకు సంబంధించి మీరు చెప్పారు, అంటే ఇండస్ట్రీలో చాలా అంటే ఒక రకమైనటువంటి ఫ్యామిలీ ఆడియన్స్కి షాక్ ఇచ్చినట్లుగా ఉంది అనేది ఒక రకంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు జనరల్ గా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మా మదర్ మా ఫాదర్ మా చిన్నప్పుడు మేము 2వ క్లాస్ చదువుకునేటప్పటి నుంచి సినిమాలు తీసుకెళ్తున్నారు. వాళ్ళకేమో ఇబ్బంది రాలేదు. ఏ రోజు సాయంత్రం పక్క ఉండిద్ది 6ంటికి 6:30కి హ్యాపీగా తీసుకెళ్లేవాళ్ళు. పొద్దున్న స్కూల్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఎప్పుడో ఒకసారి సాయంత్రం సినిమా తీసుకెళ్లేవాళ్ళు. అంటే మరి రేత్రి 11ంటికి 12ంటికి అయితే మమ్మల్ని ఎప్పుడు సినిమా తీసుకెళ్తాం. మరి ఈ రోజు నేను కూడా నా పిల్లలు ఎప్పుడు ఆ నైట్ షోకి తీసుకెళ్ళట్లేదే. నాకైతే ఇబ్బంది ఏం లేదు. మరి కానీ సార్, కానీ ఇటీవల కాలంలో షో లేనప్పుడు ఈ రోజు మీరు ఇబ్బంది పడతారు ఫ్యామిలీస్ అనుకుంటున్నారు కదా. ఈ నైట్ ఈ 11 తర్వాత షోలు, ఈ 12ంటికి షోలు, ఉదయం 4ంటికి షోలు లేనప్పుడు ఏ సమాజంలోని ఏ ప్రజలు ఇబ్బంది పడ్డారు? ఏ కుటుంబాలు ఇబ్బంది పడి? ఏ ప్రజలు అడిగారు మిమ్మల్ని? ఏ సామాన్యుడో ఏ మధ్యతరగతి వ్యక్తి ఎవరు అడిగారు ఈ నైట్ ఈ షోలు ఏమని ఎవరు అడిగారండి? మాకు ఇబ్బంది అవుతుంది, రేత్రిపాటు సినిమా పెట్టండి అని ఎవరు అడిగారు ప్రజలు? మనల్ని ఎవరు అడగలేదు, నిర్మాతలే ప్రభుత్వాన్ని అడిగారు అదనపు షోలు కావాలి. అప్పుడు ప్రజలకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఇబ్బంది ఉండదు, ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేదు. మీరు చక్కగా ఉదయం 11 తర్వాత నుంచి సాయంత్రం 11 లోపల 4 షోలు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ప్రజలు వస్తున్నారు, చక్కగా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, సినిమాలు చూస్తున్నారు. అంతేగాని అర్ధరాత్రి కూడా షోలు వేసి, అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 3 రోజులు అంటే వారంలో వేయాల్సిన షోల్ని 3 రోజులు వేసేస్తున్నారు. అవును, డే అండ్ నైట్. ఇంకోటి సార్, మీకు ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి ఒక పక్క నిద్ర వస్తూ ఒక పక్క అక్కడ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎంత రేటు పెట్టి కొనుక్కుని ఆ టికెట్ వచ్చి వాళ్ళు సినిమా కూడా ఏం ఎంజాయ్ చేస్తారు? ఆ రోజు ఆ నైట్ వాళ్ళు ఇబ్బంది పడింది ఆ ఒక్క నైటే కాదు, మరుసటి రోజు తెల్లారు వాళ్ళు స్కూల్కి వెళ్ళినా లేదు, ఆ పేరెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కూడా వాళ్ళు రెగ్యులర్ గా పర్ఫామ్ చేసే డ్యూటీస్ చేయలేరు. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏం కాన్సన్ట్రేట్ చేస్తారు? రేత్రి 11ంటికి సినిమాకి వెళ్ళి కొంతమంది పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళకపోవచ్చాము నెక్స్ట్ డే ఇట్లాంటి లేట్ నైట్ షోలకి వెళ్ళిన వాళ్ళు. క్లాసెస్ మిస్ అవుతాడు, ఆ పిల్లాడు వెనకబడతాడు. ఆ పేరెంట్ ఉన్నాడు, ఏ రేత్రి 11ంటికి సినిమా అంటే నైట్ వచ్చాడు 2-2:30 అయింది. ఆ 2:30 గంటలకు వచ్చి వాడు పడుకొని పొద్దున్నే మళ్ళీ లేచి 9:30 10ంటికి ఆఫీస్కి ఎట్లా వెళ్తాడు? కాన్సన్ట్రేట్ చేసి ఏం వర్క్ చేయగలడు ఆఫీస్లో? చెప్పండి. అంటే సినిమా కలెక్షన్స్ పైన ఎలాంటి ప్రభావం పడదంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి సార్,